మహారాష్ట్రలోని వాసై విరార్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డికి చెందిన నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కళ్లు చెదిరే స్వర్ణ వజ్రాభరణాలు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హైదరాబాద్, ఏపీలోని కర్నూలుతో పాటు 13 చోట్ల వైఎస్ రెడ్డికి చెందిన నివాసాల్లో జరిగిన సోదాల్లో 9.04 కోట్ల నగదు, 23.25 కోట్ల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని మిరబయందర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, డంపింగ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి కోట్లాది రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా వైఎస్ రెడ్డికి చెందిన బంధువులు, సన్నిహితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఈడీ దాడులు నిర్వహించి స్వర్ణ వజ్రాభరణాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్థలంలో 41 భవనాలు అక్రమంగా నిర్మించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ భవనాలను కూల్చివేయాలని ముంబై హైకోర్టు గతేడాది ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో బిల్డర్లు సవాల్ చేశారు. అయితే సుప్రీంకోర్టు వీరికి ఎలాంటి ఊరట ఇవ్వకుండా పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న వివిఎంసీ అధికారులు 41 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 2009 నుంచి ప్రారంభమైన ఈ అక్రమ నిర్మాణాలు సీతారాం గుప్తా, అరుణ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగాయని, నాటి వివిఎంసీ అధికారులు వీరికి సహకరించారని ఈడీ విచారణలో వెల్లడైంది. కాగా వైఎస్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అయినట్లు సమాచారం. ఆయన హైదరాబాద్లో ఎక్కువగా ఆస్తులను కూడబెట్టినట్లు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైంది. వివిఎంసీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వైఎస్ రెడ్డి శివసేన కార్పొరేట్ ధనుంజయ గౌడ నుంచి 25 లక్షలు లంచం తీసుకుంటుండగా 2016లో తానే అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పట్లో హైదరాబాద్లో వైఎస్ రెడ్డికి చెందిన ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో 11 అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, 9 వ్యవసాయ భూములను గుర్తించారు. అప్పట్లో వీటి విలువ 80 లక్షలుండొచ్చని తానే ఏసీబీ అధికారులు ప్రకటించారు.